తెలంగాణ ఓపెన్ సొసైటీలో సోషల్ సబ్జెక్ట్ 10th క్లాస్ది 213. ఇందులో మీకు సెక్షన్ 1లో 6 3 18 మార్క్స్. ఇవి 3 మార్క్ క్వశ్చన్స్ వస్తాయమ్మా. ఈ 3 మార్క్ క్వశ్చన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళ ఒక 5 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చదవండి. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నేమ్ ది అగ్రికల్చర్ సీజన్స్. సో దేర్ ఆర్ 2 types ఆఫ్ సీజన్స్. ఒకటి వచ్చేసేసి ఖరీఫ్, నెక్స్ట్ వచ్చేసి రబీ. సో ఖరీఫ్ అంటే ఏంటి? రెయినీ సీజన్, ఓకేనా. ఇందులో రైస్ అవన్నీ పండుతాయి. ఇంకోటి రబీ అంటే యాసంగి పంట అంటాం, యాసంగి సీజన్. ఇది ఒక 2 మార్క్స్ వస్తుంది. తర్వాత 3 మార్క్స్ వస్తుంది. సెకండ్ వన్, వాట్ కాంటినెంట్స్ ఆర్ స్ప్రెడ్ ఇన్ బోత్ హెమిస్పియర్స్. సో ఇక్కడ మనకి గ్లోబ్లో 2 ఉంటాయి హెమిస్పియర్స్, నార్దర్న్ హెమిస్పియర్, సౌదర్న్ హెమిస్పియర్. ఈ 2 హెమిస్పియర్స్లో ఉన్న కాంటినెంట్స్ ఏంటంటే ఒకటి ఏషియా, ఒకటి ఆఫ్రికా, అండ్ వన్ మోర్ ఈజ్ సౌత్ అమెరికా. అంతే, ఇంత రాస్తే మీకు పాస్ అయిపోతారు. 3 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్, వాట్ ఆర్ ది పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? వెరీ సింపుల్ అండి, పాయింట్స్ లెక్క రాయాలి. ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి 2 హౌసెస్ పైన పవర్ ఉంటుంది. తర్వాత షీ కెన్ నామినేట్ 2 లోక్సభ సీట్స్. ఎన్నమ్మా? 2 లోక్సభ సీట్స్ యాజ్ అన్ ఆంగ్లో ఇండియన్స్ అండ్ 12 రాజ్యసభ సీట్స్, ఓకేనా. అండ్ షీ విల్ పాస్ ద బిల్స్. లోక్సభ రాజ్యసభలో బిల్ పాస్ అయినాక షీ విల్ సైన్ అండ్ షీ విల్ మేక్ ద యాక్ట్. అండ్ ఇంకో కూడా రాసుకోవచ్చు ఇక్కడ, she can dissolve the Lok Sabha. She can dissolve the Lok Sabha. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 4th క్వశ్చన్, క్లాసిఫై taxes. There are 2 types of taxes. One is direct and one is indirect tax. సో ఇందులో మీరు డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. దాని గురించి 3 మార్క్స్ వచ్చేస్తాయి. అండ్ లాస్ట్, వాట్ ఆర్ ముల్కీ రూల్స్? సో ముల్కీ రూల్స్ అంటే ఏంటంటే, ముల్కీ అంటే ఉర్దూలో లోకల్. సో ముల్కీ రూల్స్ వచ్చేసి 1919 ఇయర్లో దీన్ని తీసుకొచ్చారు. అకార్డింగ్ టు ముల్కీ రూల్ ఏంటంటే, హైదరాబాద్ జాబ్ షుడ్ బి గివెన్ టు ద హైదరాబాద్ లోకల్స్ ఓన్లీ. సో టు రికగ్నైజ్ ఏ ముల్కీ, ఒక ముల్కీని రికగ్నైజ్ చేయడానికి 15 ఇయర్స్ లోకల్ అయి ఉండాలి ఒకటి. రెండోది ఏంటి, ఆయన సబ్మిట్ చేయాలి నేను లోకల్ అని చెప్పేసి. సో ఎందుకు వచ్చారంటే గొడవలు అయినాయి అప్పుడు జాబ్స్ కోసం. సో ముల్కీ రూల్స్ వచ్చారు. సో ఇవి 3 మార్క్ క్వశ్చన్స్ అండి. ఈ 5 కూడా నేను ఇంకొక 3 మార్క్స్ పెడతా ఉంటాను. అలాగే వాట్సాప్ గ్రూప్లలో మా దగ్గర ఉన్నటువంటి ఎస్ఎస్సి ఇంటర్ గ్రూప్లలో దీనికి క్వశ్చన్ ఆన్సర్స్ డైరెక్ట్గా పెడతాను. కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ 3 మార్క్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకా 3 మార్క్ క్వశ్చన్స్ చెప్తాను. మీరు ఈజీగా పాస్ చేయగలుగుతారు 10th ఓపెన్ ఎస్ఎస్సి. ఇది సోషల్. థ్యాంక్ యూ వెరీ మచ్.